నమస్తే. ఈవేళ మనం చూడబోయే వీడియో ఏంటంటే లేడీస్ చాలా స్కిన్ అందంగా అవ్వడానికి మహారాణులు మాత్రమే యూస్ చేసిన ఒక తైలం అన్నమాట. అది క్రీమ్ అని చెప్పచ్చు, తైలం అని చెప్పచ్చు. కానీ ఇది చాలా పురాతన మెథడాలజీ. ఇది మా సిద్ధగురు గారు ఇచ్చారు ఈ టిప్స్. అథెంటిక్ ఉంటుంది. అందరు చాలా ఈజీగా తయారు చేసుకొని మీరు వాడి చూడండి. వాడి చూసి మాకు కమెంట్స్లో చెప్పండి. చాలా ఈజీ, 1 డేలో చేసేసుకోవచ్చు ఈ తైలం అనేది. ఇదేంటంటే నార్మల్ ప్రజలు చేసుకునే వాళ్ళు కాదట ఆ రోజుట్లో ప్రతిదీ కాస్ట్లీయే కదా. ఇప్పుడు ఆవు పాలంటే అది కూడా కాస్ట్లీయే. అన్నీ డబ్బులు లేకపోయినా కానీ తయారు చేసుకోవడం అనేది, పాలు దొరకడం, తయారు చేసుకోవడం, కుంకుమ పువ్వు ఇవన్నీ వేసుకోవాలి దీనిలో. సో ఇవన్నీ కూడా కష్టమని ఎవరు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ చేసుకునేవాళ్ళు కాదట. ఓన్లీ మహారాణులు మాత్రమే చేసుకునేవాళ్ళట. కాబట్టి ఇది మహారాణులు మాత్రమే యూస్ చేసిన తైలం ఫర్ ద బ్యూటీ అన్నమాట. దీనికి మనం ఇది రాసుకునేందువల్ల మనకి ఏమేమి యూజ్ అవుతాయని అంటే, స్కిన్ డ్రైనెస్ పోతుంది, సాఫ్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళ కింద నలుపు తగ్గుతుంది. అండ్ ఫేస్లో మన లిప్స్ దగ్గర అంతా కూడా బ్లాక్గా వస్తూ ఉంటాయి. అండ్ కలర్ డిస్కలరేషన్ బాడీ ఫేస్లో అంతా ఉంటుంది. అండ్ బాడీలో కూడా డిస్కలరేషన్ ఉంటుంది. ఇది బాడీ మొత్తం కూడా రాసుకోవచ్చు, లేదు ఫేస్కైనా రాసుకోవచ్చు. ఇది మన ఇష్టం అన్నమాట. పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఎంత ఏజ్ అయినా రాసుకోవచ్చు. వ్రింకిల్స్ పోతాయి అండ్ ఫేస్లో గ్లో వస్తుంది. న్యాచురల్ గ్లో అనేది స్కిన్ లోపల నుంచి మనకి కనిపించడం మొదలవుతుంది అన్నమాట. అందువల్ల ఇది చాలా బెనిఫిట్ అయిన ఒక బ్యూటీ క్రీమ్ అని చెప్పొచ్చు, బ్యూటీ తైలం అని చెప్పొచ్చు. ఇది ఏదైనా చెప్పొచ్చు, కానీ మహారాణులు మాత్రమే యూజ్ చేశారట. సో దీనికి కావాల్సినవి ఏంటి? 1 లీటర్ ఆవు పాలు, మంచి ఆవు పాలు తీసుకోండి. 1 లీటర్ ఆవు పాలలో 100 గ్రాములు రోజ్ పెటల్స్, అంటే పన్నీర్ రోజ్, బేబీ పింక్లో ఉంటుంది కదా, ఆ పన్నీర్ రోజ్ పెటల్స్ 100 గ్రాములు మనం చూసుకోవాలి, కొలత మెషిన్లో చూసుకోవాలి. ఎందుకంటే 1 లీటర్ పాలకి 100 గ్రాములు రోజ్ పెటల్స్. మీరు ఎంతైనా ఎక్కువైనా కూడా చేసుకోవచ్చు. ఇదే ఫార్ములా అన్నమాట. వేసేసి దాన్ని పాలలో వేసేసి బాగా మరిగించాలి. మనం పెరుగు తోడు పెట్టుకునేంత దూరం మరిగిన వెంటనే తీసేయకుండా కొంచెం తీసి కింద పెట్టినాక మనం దీనిలో వేయవలసినది ఏంటి అంటే సాఫ్రాన్, కుంకుమ పువ్వు అనమాట. కుంకుమ పువ్వు ఏం చేయాలి? 1 గ్రామ్ కానీ 2 గ్రాములు కానీ కుంకుమ పువ్వు వేసుకోండి. కొలత చూసుకొని వేసుకొని కాసేపు తిప్పేసి అలా వదిలామనుకోండి, అది ఆరిపోతుంది. అది తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే మీగడ మళ్ళీ మనం వడపోసేటప్పుడు వెళ్ళిపోకూడదు. కాబట్టి తిప్పుతూ ఉంటే ఆ మీగడ పోకుండా ఉంటుంది అన్నమాట. అప్పుడు కొంచెం చల్లారుతుంది కదా, చల్లారినాక మనకి పెరుగు తోడు పెట్టుకునేంత దూరం ఆ వేడి ఉన్నప్పుడు దాన్ని వడపోసుకొని దానిలో కొంచెం చల్లారినాక పెరుగు తోడు పెట్టేసి నెక్స్ట్ డే ఏం చేస్తారు అంటే, మనం మజ్జిగ చిలిపేదానికి ఒక కర్ర పెట్టుకుంటాం కదా, దానిలో దీన్ని మజ్జిగ చిలిపాలి. మజ్జిగ చిలిపేస్తూ ఉంటే ఆ మజ్జిగ చిలిపినప్పుడు మనకి వెన్న వస్తుంది కదా, ఆ వెన్న మాత్రం తీసుకోవాలి. ఆ వెన్నని మాత్రం తీసుకుని, ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ వెన్న వచ్చింది అనుకోండి, దానిలో 10 గ్రామ్స్ వచ్చి వైటమిన్ ఈ ఆయిల్ దానిలో పొయ్యాలి. క్యాప్సూల్గా ఉంటుంది, బాటిల్లో కూడా ఉన్నాయి. అవి మనం తీసుకోవాలి. వైటమిన్ ఈ ఆయిల్ దానిలో పోసేసి బాగా దాన్ని బీట్ చేసుకోవాలి. స్పూన్తో కానీ లేకపోతే బీటర్తో కానీ బీట్ చేసుకుని క్రీమ్ పదంలో ఉంటుంది అన్నమాట, వెన్నను వైటమిన్ ఈ కలిసినది. ఇంతే అనమాట ఈ ప్రిపరేషన్. దీన్ని మనం ఏం చేసుకోవాలి? రోజు ఫేస్కి స్నానానికి ముందు రాసుకున్నా పర్వాలేదు, స్నానం తర్వాత రాసుకున్నా పర్వాలేదు. ఇది మనం తర్వాత రాసుకుంటే మాయిశ్చరైజర్ లాగా పనికి వచ్చేస్తుంది. ముందు రాసుకుంటే స్కిన్ పీల్ చేసుకొని తర్వాత ఆ స్కిన్ పీల్చుకున్నాక మనం స్నానం చేసినప్పుడు స్కిన్కి ఫుడ్ లాగా అయిపోతుంది. ఎలా అయినా పర్వాలేదు. ఇది 2 సార్లు రాసుకుంటామన్నా కూడా దీనికి ఇదేం లేదు. ఎందుకంటే కెమికల్స్ లేవు, ప్రిజర్వేటివ్స్ లేవు దీనికి. కాబట్టి వైటమిన్ ఈ ఆయిల్, బటర్ ఈ బటర్ ఇలా ఉండాలి. సో మజ్జిగ అనేది మనం తాగేయచ్చు. ఎందుకంటే దానిలో ఉన్నది సాఫ్రాను, మన రోజ్ పెటల్స్, కాబట్టి అది తాగడానికైనా తినడానికైనా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. పారబోయాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఇలా చేసుకొని దీన్ని మనం ఎవ్రీడే స్నానానికి ముందు కానీ స్నానం తర్వాత కానీ మనం రాసుకుంటూ
దీన్ని మనం రెగ్యులర్ యూసేజ్లో పెట్టామనుకోండి, పుట్టిన పిల్లలకి కూడా మనం రాసేయచ్చు. ఫుల్గా రాసి వదిలేసి తర్వాత స్నానం చేయొచ్చు, లేకపోతే స్నానం చేసేసినాక రాసి వదిలేయచ్చు లైట్గా. ఎలా అయినా 2 సార్లు కూడా రాయొచ్చు మనం, దానిలో తప్పేం లేదు. సో పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఏజ్డ్ వాళ్ళ వరకు రాసుకునేటప్పుడు మనకి మొహం కాంతివంతం అవుతుంది అండ్ డ్రైనెస్ పోయి బాగా సాఫ్ట్నెస్ వస్తుంది. ఫేస్లో న్యాచురల్ గ్లో అనేది వస్తుంది. బ్లాక్నెస్, ఇలా అక్కడక్కడ బ్లాక్ ఉండడం, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. వ్రింకిల్స్ పోతాయి. ఫేస్ అనేది గ్లో చెప్పలేమన్నమాట. అంటే రెగ్యులర్ యూసేజ్లో వస్తుందండి. నేను 10 రోజులు రాస్తాను, 1 నెల రాస్తాను అలా అనకండి, రాస్తూ ఉండండి. ఇదేం మనకి పెద్ద కాస్ట్లీ ఏం కాదు కదా. తయారు చేసుకోవడం కూడా 1 రోజులో మనం తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని రెగ్యులర్ యూసేజ్లో మనకు తెలుస్తుంది. రెగ్యులర్గా వాడుతూ ఉండండి, అప్పుడు మీకు దీని యొక్క బెనిఫిట్స్ తెలుస్తాయి అన్నమాట. ఇది అంటే ఆవు పాలు, సాఫ్రాను ఇవన్నీ కూడా కొంచెం కష్టం కాబట్టి పూర్వకాలంలో మహారాణులు మాత్రమే యూజ్ చేసిన ఒక సీక్రెట్ తైలం అంట. సో సీక్రెట్ తైలం అని మా సిద్ధగురు గారు చెప్పారు. ఇది మీరు వాడి చూసి దీనిలో వస్తున్న బెనిఫిట్స్ని నాకు కమెంట్స్లో చెప్పండి. వ్రింకిల్స్ పోతాయి, ఏజింగ్ పోతుంది, మెయిన్గా ఏజింగ్ తగ్గుతుందట ఫేస్లో. ఏజింగ్ లేకుండా ఆ స్కిన్ అంతా దీన్ని రిసీవ్ చేసుకుంటుంది కదా ఫుడ్ లాగా. దానివల్ల ఏజింగ్ అనేది ఆటోమేటిక్గా స్కిన్కి తగ్గడం అనేది తగ్గినట్టు తెలుస్తుంది. మనం ఎలాగైనా ఏజే కానీ అది తగ్గినట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఆడ మగ ఎవ్వరు తేడా లేదు, ఎవరైనా రాసుకోవచ్చు. ఎవరైనా ఇంకా మన దగ్గర ఎక్కువగా ఉన్నాయనుకోండి, బాడీ అంతా కూడా రాసుకోవచ్చట. దీనిలో తప్పేం లేదు. మనం ఎంతెంతో కాస్ట్లీ పెట్టి క్రీమ్లు కొని కాళ్ళకి చేతులకి అన్నీ రాసుకుంటూ ఉంటాం. సో దీన్ని రాసుకున్నాం అనుకోండి, న్యాచురల్గా మీకు అన్ని విధాల గ్లో వచ్చేస్తుంది. స్కిన్ సాఫ్ట్ అవుతుంది స్కిన్. ఇంకా వ్రింకిల్స్ కూడా అన్నీ పోతాయి, ఫేస్లో చేతుల్లో అన్నిట్లో కూడా వ్రింకిల్స్ పోతాయట. ట్రై చేసి చూసి నాకు కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.